త్రినాదుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతము వలె ఉండును. శ్రీపురము అనే గ్రామములో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడు అవటం వలన భిక్షమెత్తుకుని జీవిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలునికి తల్లిపాలు చాలనందున ఆ బాలుడి శరీరం దినదినము కృషించిపోవడం మొదలుపెట్టింది. ఆ బాలుడు బక్కచిక్కిపోయాడు. ఆ బ్రాహ్మణుడి భార్య తన పెనిమిటితో ఇలా చెప్తుంది: అయ్యా, నేను చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. మన పిల్లవాడికి పాలు నిమిత్తము పాలుగల ఒక ఆవుని తీసుకుని రండి అని చెప్పగా ఆ మాటలు విన్న భర్త, ఏం చెప్తున్నావు ఓ స్త్రీరత్నమా, నీకు వెర్రి పట్టిందా? మనము చూడటానికి కడు పేదవారము. పాలిచ్చే ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గుర్తింపును పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారికి